నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మొత్తానికి కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎవరు అంటే బీజేపీ నాయకులు. రేవంత్ కి మరి పౌరుషం లేదా, రేవంత్ రెడ్డికి పౌరుషం తగ్గిందా సచ్చిందా అన్నట్టుగా అర్థం వచ్చేలాగా మరి రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో మరొక వార్త వచ్చి గొర్రెల స్కామ్ లో 700 కోట్ల రూపాయల గొర్రెల స్కీమ్ లో చూసారా, మాట కూడా మనకు అదే వస్తుంది. స్కామ్ అయింది కాబట్టి స్కామ్ అని వస్తా ఉంది. గొర్రెల స్కీమ్ లోనే 700 కోట్ల స్కామ్ అయిందంటే ఇక కాళేశ్వరంలో మరి 8,000 కోట్లు దోసుకున్నారనేది మనం చెప్తే కూడా అర్థం కాదు. అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది అంటే 700 కోట్లు అయింది. ఎలా గొర్రెల దాంట్లోనే గొర్రెల పంపిణీ చేయాల్సినటువంటి స్కీమ్ లోనే 700 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పుడు ఆయన ఉన్నటువంటి అనుయాయులు ఏ మంత్రి అయితే ఉండనో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఓఎస్డి కూడా అరెస్ట్ అయిండు. పైగా ఇక త్వరలో తలసాని కూడా లోపలికి పోతాడేమో అని అనిపిస్తా ఉంది. ఒక్కొక్కడు ఇక తోబడతారు. గతంలో జరిగింది ఇది జరిగిందని చెప్తే ఎవరికి మింగుడు పడదు. సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, ఎక్కడ జరిగింది, ఎక్కడ అవినీతి చేసినాం, కడుపు కట్టుకున్నాం, కాలు కట్టుకున్నాం అని 100 ముచ్చట్లు చెప్పారు. చివరికి గొర్రెల స్కీమ్ లోనే 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది తెలిసిపోయింది. పట్టుకోవడం చేత అరెస్ట్ కూడా జరిగింది. సో ఆ వార్త కూడా చూద్దాం ఒకసారి. పత్రికలలో చూస్తే తెలుస్తుంది. ఇక ఫస్ట్, రేవంత్ కు పౌరుషం లేదా, కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, టాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలి, లోక్సభ ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటూ మొత్తం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. లక్ష్మణ్ బీజేపీ నాయకుడు ఏం చెప్తుండో జనరల్ గా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి, మా దాంట్లకు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తారు, మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుందని. కానీ లక్ష్మణ్ ఏమంటుండు, మా దాంట్లోకి వస్తాడు అని చెప్పాల్సింది పోయి రివర్స్ లా బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో అదే మరి పౌరుషం ఎందుకు లేదు రేవంత్ రెడ్డికి, కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు కదా టాపింగ్ కేసులా అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒక వార్త వచ్చింది. ఇక మరొక వార్త, నేడే ఎగ్జిట్ పోల్స్ తుది దశ పోలింగ్ ముగిసిన వెంటనే 4న ఉదయం కౌంటింగ్ ప్రారంభం. సినిమా థియేటర్లలో ఎలక్షన్ షో 6 గంటల పాటు లైవ్ లో ఎన్నికల ఫలితాలు. ముంబై, థానే, నాగపూర్ లోని పలు సినిమా హాళ్లలో, పేటిఎం వంటి వేదికల్లో టికెట్ బుకింగ్స్ అంటూ ఇక మొత్తానికి తుది దశ పోలింగ్ అయిపోతా ఉంది. అలా అవ్వంగానే సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎక్కడ ఎవరికి ఎంత అవకాశం వచ్చింది, ఏ పార్టీని ప్రజలు ఆదరించారనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇక సర్వే సంస్థలు చెప్తూనే ఉంటాయి. సో ఇక్కడ 4న ఉదయం ఇక 4వ తారీఖు నాడు మంగళవారం నాడు పొద్దున్నే రిజల్ట్స్ చెప్తా ఉంటారు, స్టార్ట్ అవుతా ఉంటది. మనం కూడా మన అనాలిసిస్ లో ఆ రోజు కూడా మార్నింగ్ అంతా అందుబాటులో 6-7 గంటల పాటు కంప్లీట్ గా లైవ్ లో ఉండే ప్రయత్నం చేస్తాం. ఆ లైవ్ లో మీతో పాటు ఇంటరాక్ట్ అవుతూ, మీరు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటూ, మేము కూడా మీతో మాట్లాడుతూ, లైవ్ కాల్స్ కూడా తీసుకుంటూ, ఫైనల్ గా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు, ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 సీట్లలో కూడా ఆ లెక్కింపులో ఏమేమి జరుగుతా ఉన్నాయి, ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూస్తే ఇక సినిమా థియేటర్లనే ఎలక్షన్ షో చేస్తారట. ఇక సినిమా థియేటర్ల కంటే, అసలు సినిమా కంటే కూడా బాహుబలి సినిమాకు కూడా మనం అంతా ఇట్లా కూర్చున్నామో లేదో కానీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ కి మాత్రం అట్లా కూర్చోవాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కొంత యాంటీ ఇన్కంబెన్సీ, ఎంతో కొంత ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంటా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేకతను ఉన్నది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఇది ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. మళ్ళీ నరేంద్ర మోదీ ఒకవేళ ఆదరిస్తున్నారా లేదంటే ప్రతిపక్షాల కోటేశ్వర అనే విషయాన్ని అందరూ ఊహించలేకపోతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా కంటిన్యూ రాలేదు కాబట్టి, జరగలేదు కాబట్టి మరి 3వసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది సాధ్యమా కాదా అనేది మరి ఎట్లా ఉన్నది, ఏ పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకే సినిమా కంటే కూడా ఎక్కువ ఉత్కంఠతోని ఉన్నటువంటి ఇప్పుడు ఏదైనా రిజల్ట్ ఉన్నాయి అంటే ఈ రిజల్ట్స్. సో అందుకోసమే ఆ రోజు సినిమా హాళ్లలోనే డైరెక్ట్ గా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తారట. సో ఆ ప్రసారాలకి డైరెక్ట్ గా రిజల్ట్స్ చూపెట్టడానికి 6 గంటల పాటు లైవ్ పెడతారట. 6 గంటల పాటు లైవ్ పెడితే అందులో ఇక ముంబై, థానే, నాగపూర్ పలు సినిమా హాళ్లలో చేస్తున్నారు. ఇది పేటిఎం లో బుక్ చేసుకోవచ్చట. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకొని మీరు సినిమా థియేటర్లలో చూడొచ్చు.